1978 పరంపూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి యొక్క దివ్య ప్రవచనం కొండల్ని ఉద్దానమయ్యి ఊర్ధ్వముఖంగా పయనిస్తున్నప్పుడు శబ్దములు చేస్తుంది. ఆ శబ్దముల గురించి తల్లి ఇచ్చినటువంటి దివ్య ప్రవచనం. కొండల్ని ఉద్దానం అవుతున్నప్పుడు శబ్దములు పుడతాయి. అవి వివిధ చక్రములలో వినపడతాయి. వాటిని ఈ క్రింది విధంగా మనం ఉచ్చరించవచ్చును. ఈ ఉచ్చారణలో దేవనాగరి భాష యొక్క సర్వశాస్త్రములలో చెప్పబడ్డాయి. దేవనాగరి భాష దేవతలు మాట్లాడేది. ఈ శబ్దములే బీజాక్షరములు. ముందుగా 4 దళములు కలిగినటువంటి మూలాధారం వద్ద శబ్దములు 4. వా, శ, ష, స. 6 దళములు కలిగిన స్వాధిష్టానం వద్ద 6 శబ్దములు చేస్తుంది. అవి బ, ఫ, మ, య, ర, ల. ఇక 10 దళములు కలిగిన మణిపురం వద్ద 10 శబ్దములు చేస్తూ ఉంటుంది. అవి డ, ఢ, అణ, త, థ, ద, థ, న, ప, ఫ. అనాహత వద్ద 12 దళములు ఉన్నాయి. అవి క, ఖ, గ, ఘ, జ, చ, ఛ, జ, ఝ, జ్ఞ, ట, ఠ. విశుద్ధి వద్ద 16 దళములు ఉంటాయి. ఇది అచ్చుల యొక్క అన్ని శబ్దములను చేస్తుంటుంది. అవి ఆ, ఆ, ఈ, ఈ, ఓ, ఓ, అరు, అరు, అలు, అలు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఆజ్ఞాచక్రం వద్ద ఇది 2 శబ్దములు చేస్తుంది. అవి హ, క్ష. సహస్రారం వద్ద ప్రతి ఒక్కరూ నిర్విచార స్థితిలోకి వస్తారు. ఏ శబ్దము ఉండదు. నిర్మల అనాహత అంటే స్వచ్ఛమైన రీతిలో కొట్టుకొనటం, గుండె యొక్క చలనం. గుండె లప్ టప్ లప్ టప్ లప్ టప్ అని కొట్టుకుంటుంది. శరీరము శంఖాకృతిలో ఉండి ఈ శబ్దములన్నీ ఒకేసారి మొదలైతే వీటన్నిటి మేళవింపుల శబ్దము ఓ అని వినిపిస్తుంది. అది సూర్యుని యొక్క సప్తవర్ణములు ఏకమయ్యి తెల్లటి కాంతిగా లేక బంగారు కాంతి కిరణాలుగా మారినట్లు అవుతుంది. ఇక గ్రంథులు 3 ఉన్నాయి. వాటికి ముడులు అని కూడా అర్థం. అవి బ్రహ్మగ్రంథి, విష్ణుగ్రంథి, రుద్రగ్రంథులు. బ్రహ్మగ్రంథి అగ్నితో కొండలిని మూలాధార చక్రం మరియు స్వాధిష్టానం మధ్య కలిసినప్పుడు, అంటే మూలాధార చక్రము, మూలాధారము మరియు స్వాధిష్టాన చక్రములు, అప్పుడు అగ్ని బ్రహ్మ గ్రంథి ఏర్పడింది. విష్ణు గ్రంథి సూర్యతో నాభి హృదయ చక్రం మధ్య కలిసినప్పుడు సూర్య విష్ణు గ్రంథి ఏర్పడింది. ఇక విశుద్ధి ఆజ్ఞాచక్రముల మధ్య కాంతి వలయములు కలిసిన చోట చంద్ర రుద్ర గ్రంథి ఏర్పడింది. ఇంకా నాడుల గురించి శ్రీ మాతాజీ ఈ విధంగా చెప్తున్నారు. నాడులు అన్ని కలిపి మొత్తం 14 ఉన్నాయి. అవి అలంబుసి, కుహు, యశోధరి, వరుణ, హస్తజిహ్వ, యశస్వతి, అశ్వని, గాంధారి, ఉష, శంఖిని, సరస్వతి, ఎడ, పింగళ, సుషుమ్న. సూర్యచంద్ర చక్రములే కాకుండా ఇంకా 9 చక్రములు ఉన్నవి. అవి మూలాధార చక్రము, స్వాధిష్టాన చక్రము, మణిపూర చక్రము, అనాహత చక్రము, విశుద్ధి చక్రము, లంబిక చక్రము లేక హంస చక్రము, ఆజ్ఞా చక్రము. సహస్రారముల వద్ద
ఇంకా నాద, బిందు అనే 2 ఉపచక్రములు కూడా ఉన్నాయి. కాబట్టి మొత్తం వాటి సంఖ్య 10. మూలాధార, స్వాదిష్టానం, మణిపూర, అనాహత, విశుద్ధి, లంబిక లేక హంస, ఆజ్ఞ, నాద, బిందు, సహస్రార. ఇంతేకాక ఇరు పారిశ్రమలలో 9 చక్రములు లలిత చక్రము లాంటివి ఉన్నాయి. వాటి యొక్క యోగినులు ప్రత్యేక శక్తి కలిగి ఆ 9 శక్తి పీఠములకు దిశానిర్దేశం చేస్తాయి. వాటినే ఆవరక నామచక్రములు అని కూడా పిలవవచ్చును. ప్రప్రథమైనది శ్రీ లలిత అమ్మవారు. ఆమెయే సౌందర్య దేవత, ఆనందదాయిని, సర్వానందమయి, సకలం నుండి ఆనందం ప్రసాదిస్తుంది. అంటే సృష్టించబడిన అన్ని ప్రపంచములు ప్రతి ఒక్క అణువులోనూ, ప్రతి ఒక్క రూపంలో ఆనందాన్నిచ్చే ఒక శక్తి ఉంది. ఇదే ఆనంద శక్తి. ఇదే శ్రీ లలితా శక్తి. ఆమెనే మహా త్రిపుర సుందరి అని అంటారు. పరమ అతి రహస్య యోగిని అంటే రహస్యములు తెలిసింది అని అర్థం. పర అంటే అతీతమునకు అతీతమైనది. ఆ ప్రదేశం యొక్క రహస్యంను తెలిసిన యోగిని శ్రీలలిత. ఈ స్థితి వద్ద ఆమె బిందు సర్వానందమయి. ఆమె ఆనందాన్నిచ్చే ఒక బిందువు. ఇక రెండవ శక్తి యొక్క ప్రాకారము త్రిభుజాకారముగా ఉంటుంది. ఆమె సర్వసిద్ధిప్రద అంటే సమస్త సిద్ధులు కలుగజేస్తుంది. ఆమెకు 3 పార్శ్వములు ఉన్నాయి. ఆమెను త్రిపురాంబ అని పిలుస్తారు. కామేశ్వరి, బుద్ధేశ్వరి, భగమాలిని అనేవి 3 యోగినులు. మూడవది అష్టార్ సర్వరోగహర అని పిలువబడుతుంది. ఇది మరొక ప్రాకారము. దేవత యొక్క పేరు త్రిపుర సిద్ధ. అతి రహస్య అంటే అర్థం ఈ దేవతకు అన్ని సిద్ధులు అంతర్రహస్యములు తెలుసునని అర్థం. చక్రం పేరు సర్వరోగహర. ఆ ఆవరణ లేక ప్రాకారము అంటే ఎన్క్లోజర్ యొక్క నామము అష్టార్. 8 శక్తులు కలిగి ఉన్న దేవతను వాగ్దేవత అంటారు. అవి వసిని ఆకర్షించేది, కామేశ్వరి ఉద్రేకపరిచేది, మోదిని మోదము లేక సంతోషము కలిగించేది, విమల పరిశుభ్రపరిచేది, అరుణ ముఖమునకు రంగు ప్రసాదించేది, జయని జయము కలిగించేది, సర్వేసి అందరితో సంధానపరిచేది, కౌలుని వరములు ప్రసాదించేది. ఇక 4వ ప్రాకారము అంతర్దర్శరంట అని అంటారు. ఈ ఆవరణ యొక్క చక్రము సర్వరక్షాకరము అని చెప్తారు. అంటే రక్షణ కల్పించేది. ఇక్కడ దేవత త్రిపురమాలిని. ఆమె యొక్క శక్తులు ఇలాగ ఉన్నాయి. సర్వజ్ఞ, సర్వం తెలిసినది. సర్వశక్తి, సర్వశక్తివంతమైనది. సర్వ ఐశ్వర్యప్రద, సకల ఐశ్వర్యములు ప్రసాదించేది. సర్వజ్ఞానమయి, అన్ని జ్ఞానములను కలిగినది. సర్వ వ్యాధి వినాశిని, సర్వ వ్యాధులను నాశనపరిచేది. సర్వాధార స్వరూప, అన్నిటికీ ఆధారమైనది. సర్వ పాపహర, అన్ని పాపములు హరించేది. సర్వానందమయి, అందరినీ సంతోషపరిచేది. సర్వరక్షా స్వరూపిణి, అందరినీ రక్షించేది. సర్వాపేక్షిత ఫలప్రద, సర్వ ఫలములు అంటే అన్ని ఫలాలను కోరికలను ఫలింపజేసేది. ఇక 5వ ఆవరణను బహిర్దేశార్ సర్వార్థ సాధక అని అంటారు. బహిర్దేశార్ ఇది ప్రాకారం యొక్క నామము. చక్రం యొక్క నామము సర్వార్థ సాధకము. త్రిపురశ్రీ అనేది దేవత యొక్క నామం. ఆమె శక్తులు సర్వసిద్ధిప్రద, సర్వసిద్ధులు అనుగ్రహించేది. సర్వసంపత్ప్రద, సర్వ సంపదలు ఇచ్చేది. సర్వప్రియంకరి, అందరికీ ప్రియమైనది. సర్వమంగళకారిణి, సర్వ శుభములు చేకూర్చేది. సర్వకామప్రద, మన అన్ని కోరికలు తీర్చేది. సర్వ దుఃఖ విమోచని, సర్వ దుఃఖములు పోగొట్టేది. సర్వ మృత్యు శమని, మృత్యువును శాంతింపజేసేది. సర్వ విఘ్న నివారిణి, సర్వ విఘ్నములు తొలగించేది. సర్వాంగ సుందరి,
జీవితం యొక్క అన్ని పార్శ్వములను సంతోషముగా ఉంచేది. సర్వ సౌభాగ్యదాయిని అష్టదేవత, సకల సౌభాగ్యములు ప్రసాదించేది. ఇక 6వ ప్రాకారమును చతుర్దశ సర్వ సౌభాగ్య అని అంటారు. దేవత యొక్క నామము త్రిపురవాసిని. చతుర్దశ అనేది ప్రాకారం యొక్క నామము. ఇక చక్రము యొక్క నామము సర్వ సౌభాగ్యదాయక. ఆమె శక్తులు ఇలాగ ఉన్నాయి. సర్వ సంక్షోభిణి, అన్నిటినీ దహించేది. సర్వ విద్రావిణి, వక్ర బుద్ధి కలిగించేది. సర్వాకర్షణి, అన్నిటినీ ఆకర్షించేది. సర్వ ఆహ్లాదిని, ఆహ్లాదము కలిగించేది. సర్వ సమ్మోహిని, సర్వమును మోహపరిచేది. సర్వస్తంభిని, అన్నిటినీ స్తంభింపచేసేది, అంటే ఆపేది. సర్వజృంభిణి, సర్వాధిక్యము గలది. సర్వవశంకరి, అన్నిటినీ వశపరుచుకునేది. సర్వరంజని, అన్నిటినీ సంతోషపరిచేది. సర్వ ఉన్మాదిని, సమస్త ప్రత్యేకమైన సంతోషములు ఇచ్చేది. సర్వార్థ సాధిని, అన్ని అర్థములు ఇచ్చేది. సర్వ సంపత్తి పూర్ణి, సర్వ సంపత్తులు అనుగ్రహించేది, సంపత్తులను పూరించేది. సర్వమంత్రమయి, సర్వ మంత్రములలో ఉండేది. సర్వద్వంద్వ క్షయంకరి, జీవితములోని ద్వంద్వమును హరించేది. ఇక 7వ ప్రాకారము లేక ఆవరణను అష్టదళము అని అంటారు. ఈ ప్రాకారం యొక్క చక్రమును సర్వ సంక్షోభణకారకము. ఇక్కడ ఈమె త్రిపుర సుందరిగా పిలువబడుతుంది. ఆకర్షవంతమైన భార్యలుగా ఉండటానికి స్త్రీలకు సౌందర్యమును ఆమె ప్రసాదిస్తుంది. అనంగ కుసుమాదేవి, అనేక పుష్పాల సువాసన కలది. అనంగ మేఖలాదేవి, కుటుంబములో ఒక శిలలాగా దృఢంగా ఉన్నది. అనంగ మదనాదేవి ఆకర్షణీయుర. అనంగ మదన త్వరాదేవి, కలవడానికి కోరికను కలిగించున్నది. అనంగ రేఖాదేవి, వివిధ హద్దులను ఏర్పరిచేది. అనంగ వేగినీదేవి, వేగమును ప్రసాదించేది. అనంగ కుశాదేవి, అంకుశం యొక్క శక్తినిచ్చేది, అంటే పురుషుణ్ణి నియంత్రిస్తుంది. అనంగ మాలినీదేవి, ఎంతో అనుగ్రహం కలది. ఇక 8వ ప్రాకారమును షోడశ దళం అంటారు. చక్రం పేరు సర్వాస పరిపూరక. దేవత యొక్క నామం త్రిపురేశ్వరి. ఆమెకు 16 శక్తులు ఉన్నవి. అవి క్రమంగా కామ, శరీరాకర్షణ, బుద్ధ, మేధాకర్షణ, బుద్ధ్య, మేధాకర్షణ, అహంకార, అహంకారాకర్షణ, శబ్ద, శబ్దాకర్షణ, స్పర్శ, స్పర్శాకర్షణ, రూప, రూపాకర్షణ, రస, రస జ్ఞానాకర్షణ, గంధ, సుగంధాకర్షణ, చిత్త, చిత్తాకర్షణ, ధైర్య, ధైర్యాకర్షణ, స్మృత్య, స్మృత్యాకర్షణ, జ్ఞాపకం, నామ, నామాకర్షణ, బీజ, బీజాకర్షణ, ఆత్మ, ఆత్మాకర్షణ, అమృత, అమృతాకర్షణ, శరీర, శరీరాకర్షణ. ఈ అంతర్గత సూక్ష్మ ఆకర్షణలు మనలోని దేవతల్లో ఉన్నాయి. సాధకుడు ఏ విధంగా దేనికి ఆకర్షితుడవుతాడో ఆ విధంగా అవి పనిచేస్తాయి. ఇక 9వ ప్రాకారము భోపూర్ అని పిలువబడుతుంది. చక్రనామము త్రైలోక్య మోహన. ఇందులో దేవత పేరు త్రిపుర. ఇందులో 10 శక్తులు ఉన్నాయి. అవి వరుసగా సర్వ సంక్షోభిణి, అన్నిటినీ దగ్ధం చేసేది. సర్వ విద్రావణి, వక్రబుద్ధి కలిగించేది. సర్వాకర్షణి, ఆకర్షించేది. సర్వవశంకరి, అన్నిటినీ నియంత్రించేది. సర్వ ఉన్మాదిని, ప్రేరణ కలిగించేది.
సర్వమహాంకుశ, అంకుశము చేత మావటివాడు ఏనుగును నియంత్రించినట్లు ఈమె అంకుశంతో నియంత్రిస్తుంది. సర్వఖేచరి, అన్నిటినీ ఆకర్షించేది. సర్వబీజ, బీజములన్నీ తెలుసుకున్నది. సర్వయోని, సమస్త యోనిల్లో ఉండేది. సర్వత్రిఖండ, 3 పరిమాణములన్నిటిలోనూ ఉన్నది. యోని అంటే కోడిగుడ్డు ఆకారం. ఇదే అమ్మ యొక్క శక్తి. ఇవి కాకుండా ఇంకా ఇతర దేవతలు పసుపు వర్ణరేఖగా అంటే ముక్త్య శాక్తగా ఉంటాయి. మాతకు మహేంద్రి, చాముండ మరియు మహాలక్ష్మి అనే పేర్లు కూడా ఉన్నాయి. ప్రజలు సాధించగల సిద్ధులు అణిమ, లఘిమ, మహిమ, ఈశస్త్వ, వసిత్వ, ప్రక్రమ్య, భుక్తి, ఇచ్చ, ప్రాప్తి, ముక్తి అనేవి. వరుసగా అణిమ, చిన్న అణువుగా మారటం. లఘిమ, చిన్నగా మారటం. మహిమ, పెద్ద ఆకారం కావటం. ఈశస్త్వ, మనుష్యుల్లో ఆలోచనలు కలిగించటం. వసిత్వ, ఆకర్షణ. ప్రక్రమ్య, సృష్టీకరణ. భుక్తి, భోగము అనుభవించడం. ఇచ్చ, కోరిక సఫలమవడం. ప్రాప్తి, ప్రాప్తించటం. ముక్తి, ముక్తి. ఈ సిద్ధులన్నిటినీ సహజయోగులు కలిగి ఉండవచ్చును. సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.